చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? మహిళలకు ఏమైనా పథకాలు అందుతున్నాయా? అసలు ఏమీ అందుతలేదు. అసలు ఏవి లేవు లేవు అసలు ఏవి లేవు. అసలు ఏది రాలేదు. ఒక్క రూపాయి రాలేదు. జగన్ అన్న ఉన్నప్పుడు అందరం తిన్నాము. డ్వాక్రాలో తిన్నాము, 18 ఏళ్ళు తిన్నాము. ప్రతి రూపాయి తిన్నాము. అసలు ఇందులో ఇప్పుడు ఇది వచ్చాక ఒక రూపాయి ఎవరిని ఒక గ్యాస్ బండి అన్నారు. ఒక గ్యాస్ బండి కూడా లేదు. గ్యాస్ బండి రాలే. పిల్లలకు పథకాలు అన్నారు, అయ్యి లేవు. అసలు ఎందులోనూ రూపాయి లేదమ్మా. అసలు ఎవరు లేవు. అసలు పళ్ళాలు పడ్డాయి. తిన్నవాళ్ళు తింటున్నారు. ఎవరి నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా ఉందమ్మా? పప్పులు ఉప్పులు రేట్లు అసలు పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి అమ్మా. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. నూనె పెరిగిపోయింది. ప్రతి రేటు పెరిగిపోయింది. అన్నీ పెరిగినాయి. అసలు ఏం తిని బతకాలో కూడా అసలు పనులు కూడా లేవు. ఇప్పుడు కష్టపడతాక పని లేదు. రైతు బారు పనులు లేవు. ఏదైనా పనికి వెళ్తాక పనులు లేవు. తింటా కూడు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? అప్పుడు పథకాలు చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. తిన్నాం, అందంగా కష్టపడ్డాము. అసలు ఇప్పుడు ఏమీ లేవు. అదేంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పథకాలు ఇచ్చి సోమరపోతులు చేశారు ప్రజలను? లేదు, వాళ్ళ బలిసిన వాళ్ళు, తెగ తిన్నవాళ్ళు అమ్మా. అది తెగబలిసిన వాళ్ళు అంటారు. అలాగని తెగబలిసిన వాళ్ళు అలాగే చెప్తా ఉంటారు. అవన్నీ ఉత్తి మాటలు. అవి నమ్మకూడదు. లేదు, ఇప్పుడు అసలు ఎవరికి ఒక గ్యాస్ బండి కూడా రాలేదు. గ్యాస్ బండ్లు 3 బండ్లు అన్నారా, ఒక్క బండి రాలేదు. లేదు, అడుగుతుంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటున్నారు అంతే. అసలు ఎందులోనూ కూడా అసలు ఎక్కడ ఏమీ లేదు. అసలు ఏమీ లేదమ్మా. అసలు ఎవరికి అసలు ఇందులో వచ్చింది ఏది లేదు. లేదు, నరకమే. మరి విద్యా వ్యవస్థ ఎలా ఉందమ్మా? అసలు ఇది చేస్తాయి ఏమీ లేవు. అసలు ఏమీ లేవు. పిల్లలకి స్కూల్లో ఫుడ్ కానీ భోజనాలు కానీ ఎలా అలాగా కంకిరి పింగిరిగా తింటున్నారు వాళ్ళని. ఏం బాగాలేదు. అసలు ఏం బాగాలేదమ్మా. ఏం బాగాలేదు. పనులు లేక జనం అల్లాడిపోతున్నారమ్మా. ఇళ్లలో వర్షాలు లేక వర్షాలు అసలు పడట్లేదు. వర్షాలు లేవు. పనులు లేవు. మేను వర్షాలు లేవు. పంటలు లేవు. జగన్ అన్ని గెలితే ఖచ్చితంగా వర్షాలు వస్తాయి. అందరికీ పనులు ఉంటాయి. అది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎందుకు వర్షాలు రావు, ఎందుకు పనులు లేవు? మరి మాకు తెలియదు. అయితే అది మా వానలు అయితే లేవు, వర్షాలు అయితే లేవు.